వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ఓల్ కి సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా ఉంది? 1. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనేది రక్త కణాల మైలోయిడ్ లైన్ యొక్క క్యాన్సర్. 2. అన్ని వేగంగా అభివృద్ధి చెందుతాయి మరియు చికిత్స చేయకపోతే వారాలు లేదా నెలల్లో ప్రాణాంతకం కావచ్చు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ స్టేట్మెంట్ 1 తప్పు. ఓల్ అనేది రక్త కణాల లింఫోయిడ్ లైన్ యొక్క క్యాన్సర్, మైలోయిడ్ లైన్ కాదు. చైల్డ్హుడ్ క్యాన్సర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 0 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 400,000 మంది పిల్లలు మరియు యుక్త వయస్కులు క్యాన్సర్తో బాధపడుతున్నారు. తమిళనాడులో 2022లో పిల్లలలో 2513 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం క్యాన్సర్ కేసులలో 2.9% ఉన్నాయి. సంభవం రేటు మిలియన్కు 100 మంది బాలురు మరియు 80 మంది బాలికలు. సాధారణ పీడియాట్రిక్ క్యాన్సర్లలో లుకేమియా, లింఫోమా మరియు మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ కణితులు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, బంగ్లాదేశ్లోని రూప్పూర్లో అణు కర్మాగార నిర్మాణానికి బాధ్యత వహించే దేశం ఏది? 1 చైనా, 2 భారతదేశం, 3 రష్యా, 4 సంయుక్త రాష్ట్రాలు. సమాధానం 3. వివరణ బంగ్లాదేశ్లోని రూప్పూర్ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా బాధ్యత వహిస్తుంది. బంగ్లాదేశ్లో ఇది మొదటి అణు విద్యుత్ కేంద్రం. క్వశ్చన్ నెంబర్ 3, బెకల్లో మొదటి ప్రభుత్వ రంగ కార్వాన్ పార్క్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తోంది? 1 కర్ణాటక, 2 కేరళ, 3 తమిళనాడు, 4 గోవా. జవాబు 2. వివరణ బేకల్లోని కారవాన్ పార్క్ కేరళలోని ప్రభుత్వ రంగంలో మొదటి పార్క్. కారవాన్ పార్క్ సందర్శకులకు కారవాన్లలో ఉంటూనే బేకల్ కోట అందాలను మరియు దాని పచ్చని పరిసరాలను అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది. కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కెటిడిసి బేకల్ కోటలో కారవాన్ పార్క్ మరియు క్యాంపు షెల్టర్ను అభివృద్ధి చేసే బాధ్యతను కలిగి ఉంది. బేకల్ ఫోర్ట్లోని ఈ కారవాన్ పార్క్ ₹1.53 కోట్లతో మంజూరైన బడ్జెట్తో రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మొదటిది. ప్రస్తుతం రాష్ట్రంలో వాగమోల్లో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న కారవాన్ పార్క్ మాత్రమే ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, క్వాంటం మ్యాట్ల సూచనతో కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? క్వాంటం మ్యాట్ల సహజ నానోస్కేల్ స్ఫటికాలు, క్వాంటం అట్ల మిశ్రమాలు, సౌర ఘటాలు మరియు మెడికల్ ఇమేజింగ్లో సంభావ్య అనువర్తనాలను కలిగి ఉంటాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ స్టేట్మెంట్ 1 తప్పు. క్వాంటం అట్ల మానవ నిర్మిత నానోస్కేల్ స్ఫటికాలు సహజమైనవి కావు. క్వాంటం డాట్ల వివిధ రంగాలలో విభిన్న అనువర్తనాలను కనుగొన్నాయి. వాటితో సహా ఎలక్ట్రానిక్స్ పరికర పనితీరును మెరుగుపరచడానికి ట్రాన్సిస్టర్లలో ఉపయోగించబడుతుంది. లేజర్లు అత్యంత సమర్థవంతమైన లేజర్లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. మెడికల్ ఇమేజింగ్ ఖచ్చితమైన మెడికల్ ఇమేజింగ్ కోసం దరఖాస్తు, రోగ నిర్ధారణలో సహాయం. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలలో ఉపయోగించబడుతుంది. గణనీయమైన పురోగతిని వాగ్దానం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, 2023 సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? అతని వినూత్న నాటకాలు మరియు గద్యాలు చెప్పలేని వాటికి గాత్రదానం చేస్తాయి. జోన్ ఫోస్సే, గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్, హరుకి మురకామి, టోనీ మారిసన్. జవాబు ఏ. వివరణ నార్వేకు చెందిన జోన్ ఫోస్సే
అతని వినూత్న నాటకాలు మరియు చెప్పలేని వాటికి స్వరం ఇచ్చే గద్యాలకు ఆ సాహిత్యంలో 2023 నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 6 ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ క్రింది అంశాలలో ఏది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేరేపించింది? ఏ. పట్టణ ప్రాంతాల్లో అధిక జనాభా. బి. రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు. సి. వ్యవసాయ ఉత్పాదకత క్షీణించడం. డి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక మినహాయింపు. జవాబు బి. వివరణ ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం దేశంలోని 112 జిల్లాల్లోని 25 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలను మార్చిందని, దాని విజయం ఇప్పుడు ఆకాంక్షాత్మక బ్లాక్ల కార్యక్రమానికి ఆధారం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. ఇక్కడి భారత్ మండపంలో సంకల్ప్ సప్తా పేరుతో ఆకాంక్షాత్మక బ్లాక్ల కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 2018లో గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రారంభించిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఎడిపి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందని 112 జిల్లాలను త్వరగా మరియు సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమం యొక్క విస్తృత ఆకృతులు కన్వర్జెన్స్, కేంద్ర రాష్ట్ర పథకాలు, సహకారం, కేంద్ర రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు, జిల్లా కలెక్టర్లు మరియు నెలవారీ డెల్టా ర్యాంకింగ్ ద్వారా జిల్లాల మధ్య పోటీ, అన్ని ప్రజా ఉద్యమంతో నడిచేవి. క్వశ్చన్ నెంబర్ 7 కాంతి యొక్క ఆటోసెకండ్ పల్స్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. దీనిని సెకనులో బిలియన్ వంతుగా పేర్కొంటారు. 2. దీని అప్లికేషన్ స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రానిక్స్ నుండి కమ్యూనికేషన్ వరకు ఉంటుంది. 3. ఆటోసెకండ్కు సంబంధించిన ప్రయోగాలకు 2023 నోబెల్ బహుమతి ఇవ్వబడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ. 1 మాత్రమే. బి. కేవలం 2. సి. మొత్తం 3. డి. ఏది కాదు. జవాబు సి. వివరణ సెకను కంటే తక్కువ సమయాన్ని ఇలా సూచిస్తారు. సెకనులో 1000వ వంతు. 1 మిల్లీసెకనులో 1000వ వంతు. 1 మైక్రోసెకను 1 మైక్రోసెకనులో 1000వ వంతు. 1 నానోసెకనులో 1000వ వంతు. 1 కోసెకను 1 పికోసెకనులో 1000వ వంతు. 1 ఫెమోసెకను 1 ఫెసెకనులో 1000వ వంతు. 1 ఆటోసెకను. క్వశ్చన్ నెంబర్ 8 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ ఉపగ్రహ ప్రయోగాన్ని 2023 సెప్టెంబరు 2న ఏ రాకెట్ ద్వారా విజయవంతంగా చేపట్టింది? జవాబు PSLV-C-57. ఈ ఉపగ్రహం 125 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి సూర్యుడి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయనుంది. ఉపగ్రహంలోని పరికరాలు సూర్యుడికి సంబంధించిన భిన్న అంశాలను అధ్యయనం చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9 డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది? జవాబు మోహన్ బగాన్. కోల్కతాలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 1-0 వరకు గోల్ తేడాతో ఈస్ట్ బెంగాల్పై విజయం సాధించింది. 2000లో చివరిసారిగా ఈ ట్రోఫీ గెలిచిన ఈ జట్టుకు 23 ఏళ్ల తర్వాత ఇదే తొలి టైటిల్. ఓవరాల్గా ఈ జట్టుకు ఇది 17వ డ్యూరాండ్ కప్ టైటిల్. 1888లో మొదటిసారి ఆడారు. డ్యూరాండ్ కప్ ప్రపంచంలోనే 3వ పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 10 క్లైమేట్ రిసైలియంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ CRSPC 2022 నుంచి 23 వరకు వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని పిడుగులు పడ్డాయి? జవాబు సుమారు 72 లక్షల పిడుగులు. 2021-22తో పోలిస్తే 2022-23లో దేశవ్యాప్తంగా పిడుగుపాట్లు 23.46% పెరిగాయి. పిడుగుల వల్ల సంభవించే మరణాల్లో 90% మధ్య భారతంలోనే ఉంటున్నాయి. క్లైమేట్ రెసిలెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ క్రోక్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ యొక్క టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ ప్లాన్ కింద 2001లో ఇన్స్టిట్యూట్ యొక్క అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన ఆధారిత సంస్థ.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.